పలు కీలక అంశాలపై చర్చించేందుకు టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇరు పార్టీల ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా టీడీపీ జనసేన సమన్వయ కమిటీ నేతలు చర్చిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై సమాలోచనలు చేస్తారు. ఎన్నికలు వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది టీడీపీ జనసేన కూటమి. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందిస్తోన్న ఇరు పార్టీల నేతలు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఈసీ ఆదేశాలున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై సమన్వయ కమిటీ నేతలు చర్చిస్తారు. మరోవైపు డ్వాక్రా రుణమాఫీ అంశంపై కీలకంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య హాజరు కానున్నారు. ఇక జనసేన తరపున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, పాలవలస యశస్వి, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు హాజరవుతారు. ఇవాళ టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, శ్రీ ఇవాళ కీలకమైన సమావేశం, అది కూడా ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ ప్రకటన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ కీలకమైన సమావేశం టీడీపీ జనసేన మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. సో ఈ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగడంతో పాటుగా క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా కొంత టీడీపీ జనసేన మధ్య గ్యాప్ అనేది ఉంటున్న క్రమంలో ఆ గ్యాప్ ని మరింత ఫిలప్ చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంతో పాటుగా ఎన్నికల్లో ఏ అంశాలని ప్రధానంగా ప్రచారాస్త్రాలుగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఇప్పటికే రెండు పార్టీల వైపు నుంచి కొంత సమాచారం సేకరించుకున్న పరిస్థితి, సమన్వయంతో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఒక ఉమ్మడి ఎజెండాను రూపొందించుకుని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలన్న అంశం మీద కూడా ఈ సమావేశంలో కీలకమైన చర్చ జరిగే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మేనిఫెస్టో రూపకల్పన విషయానికి వచ్చేసరికి డ్వాక్రా రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ అయితే ఇప్పటికే రెండు పార్టీల్లోనూ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రాథమికంగా కసరత్తు జరుగుతోందన్న అంశాన్ని కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన హామీ మేనిఫెస్టోలో పొందుపరిచే అంశం మీద కీలకమైన చర్చ ఇవాళ రెండు పార్టీల మధ్య జరిగే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు, కూటమిగా వెళ్లే పార్టీలకు అధికార పార్టీ వైపు నుంచి వాలంటీర్ల వ్యవస్థ అనేది ప్రధాన అడ్డంకిగా ఉంటుంది. పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసే విధంగా వాలంటీర్లని ఉపయోగించుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా కట్టడి చేయాలన్న అంశం మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు మంత్రి ధర్మాన వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా కూడా, పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూడా నియమించే అవకాశం ఉంటుంది, వాళ్ళని అక్కడ నియమిస్తామన్న దిశగా కామెంట్లు మంత్రి ధర్మాన చేయడం, ఈ మొత్తం ఎపిసోడ్ ని కూడా టీడీపీ జనసేన కూటమి చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ అంశం మీద ఈసీ అయితే చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. వాలంటీర్లను ఎన్నికల పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూడా నియమించొద్దు అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ మంత్రి ధర్మాన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చూస్తామంటే కొంత అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది అన్న అభిప్రాయాన్ని, ఇప్పటివరకు ఏదైతే ఆందోళనగా ఉందో అది నిజమయ్యే అవకాశం కూడా లేకపోలేదు అన్న అభిప్రాయం రెండు పార్టీలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా కట్టడి చేయాలి, అలాగే మంత్రి ధర్మాన మీద ఫిర్యాదు చేసే అంశం మీద కూడా, ఈసీకి ఫిర్యాదు చేసే అంశం మీద కూడా ఈ సమావేశంలో కొంత కీలకమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్.